హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. పైనాపిల్ని ఫ్రూట్గా తీసుకొని ఉంటాము, జ్యూస్ తీసుకొని ఉంటాము. పైనాపిల్తో లడ్డు ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేస్తే కనుక నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పైనాపిల్ ముక్కలు, 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్, 1 కప్పు బెల్లం. ఫస్ట్ మనం ఇప్పుడు మిక్సీ జార్లో పైనాపిల్ ముక్కలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన జ్యూస్ మొత్తాన్ని స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేటప్పుడు వాటర్ కలపొద్దు, థిక్ జ్యూస్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి కొంచెం వేడైన తర్వాత కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొబ్బరి పొడి వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు కొబ్బరి పొడి తీసేసి అదే ప్యాన్లోకి ఇంకొక 1 స్పూన్ నెయ్యి వేసి ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న పైనాపిల్ జ్యూస్ వేసి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇందులో బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ జ్యూస్లో మిక్చర్ని అడుగంటకుండా కలుపుతూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 యాలకులను తీసుకొని మెత్తగా దంచి వేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకొంచెం సేపు కలిపి అడుగంటకుండా కలుపుతూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. వన్స్ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ చేసినాక ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం చల్లారనివ్వండి. వన్స్ చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ లడ్డు రెడీ. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని టేస్టీ డిఫరెంట్ వంటకాల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.